ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే మహావిశాఖ నగరంలో భూబకాసురులు మళ్లీ రెచ్చిపోతున్నారు. నగరం నడిబొడ్డున మురళీనగర్ ప్రాంతానికి ఆనుకొని ఉన్న బర్మా కాలనీలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైపోయింది. కొందరు కబ్జాకోరులు నిబంధనలను తుంగలో తొక్కి అక్కడ ప్లాట్లు వేసి అమాయక జనానికి అంటగడుతూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నార్త్ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కుమార్తె వెనకుండి ఈ దందాను నడిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ మహా భూ కబ్జాపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పందించారు. ఈ వ్యవహారాన్ని పార్టీ పరంగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ద్వారా చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని అంటున్న వైసీపీ నేత కేకే రాజుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. పట్నం మహానగరంలో ఇక్కడ భూములు అనేవి చాలా ఎంతో ఖరీదైనవి. అలాంటిది వైజాగ్ నగరంలోని హార్ట్ ఆఫ్ ది సిటీగా చెప్పుకునే ఒక ప్రైమ్ ప్లేస్ మురళీనగర్ బర్మా కాలనీ ఏరియాలో అక్షరాల 5 ఎకరాల స్థలం, సుమారు 100 కోట్ల విలువైన ఈ స్థలాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వ నేతలు కబ్జా చేసిన వైనం విశాఖపట్నంలోనే వెలుగు చూస్తుంది. ప్రతిపక్ష నేతలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారి నేతృత్వంలో ఆ అక్రమాలని బయటికి తీయడం జరిగింది. అక్కడ ప్లాట్ల వైజ్గా 5 లక్షలకి 10 లక్షల రూపాయలకి వాటిని అమాయకమైన ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ స్థలాన్ని అమ్మకాలు చేయడం జరుగుతుంది. ఈ విషయంపై విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. బర్మా కాలనీలోని 5 ఎకరాల ప్రభుత్వ స్థలం, అక్కడ బోర్డు క్లియర్ గా ఉంది, ఇది ప్రభుత్వ స్థలము, దీంట్లోని ఎవరైనా సరే ఎంటర్ అయితే వాళ్ళకి శిక్షార్హులు అవుతారని కూడా రాసి ఉంది. అలాంటి స్థలాన్ని నిర్భయంగా ఎలాంటి జంకు బొంకులు లేకుండా వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యి అమ్మకాలు చేసి రాత్రి షెడ్లు వేసి దానికి పెయింటింగ్లు కూడా వేసి దాన్ని ఆథరైజర్ చేసేస్తున్నారు. క్రైమ్ ని చాలా లీగల్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బర్మా కాలనీలోని ఒకటే కాదు, ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు విశాఖపట్నంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని పెట్టుబడుల పేరుతో బోగస్ కంపెనీలకి, సూట్ కేసులు బ్యాక్ డోర్ ని సూట్ కేసులు తీసుకుని 99 పైసలకి, పావలాకి, ₹1 కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతంలో ఆస్తులను దోచుకుంటూ ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకి నిర్లజ్జగా ఈ ప్రాంతంలో ఉన్న భూముల్ని, ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గాల్లో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ స్థలాన్ని, రెవెన్యూ ల్యాండ్స్ ని ఈ కూటమిలో ఉన్న కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా ఖండాలుగా విభజించి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిదే ఎన్నో సంవత్సరాలుగా బర్మా కాందిశీకుల ప్రయోజనాల కోసం కేటాయించబడిందని చెప్పి బర్మా కాందిశీకులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి రెండింటికి సంబంధించి వివాదంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని స్వయంగా రెవెన్యూ అధికారులు గత ప్రభుత్వ హయాంలో దాన్ని రక్షణ చేయించి ఇది ప్రభుత్వ స్థలం, ఆక్రమణదారులు శిక్షార్హులు అని బోర్డులు ఏర్పాటు చేసిన స్థలంలో ఆ బోర్డులు వెనకనే బోర్డులు నానుకుని ఈరోజు 80 గజాల కింద, 90 గజాల కింద ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఇల్లు లేని వారిని, అమాయక ప్రజల్ని మభ్యపెట్టి బీజేపీ నాయకులు 5 లక్షలకి 6 లక్షలకి ప్లాట్లు అమ్ముకుని అమాయక ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా అధికారులు ముద్దు నిద్రపోతున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు పగలు 100 కోట్ల రూపాయల పైచీలకు విలువైన భూమిని కబ్జా చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం కానీ, జీవీఎంసీ యంత్రాంగం కానీ ముద్దు నిద్రపోయి ఆ పక్కన ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా కలిసి ఎంఆర్ఓని, ఆర్డీఓని, కలెక్టర్ని కలిసినా దానిపైన స్పందన లేదు. స్వయంగా ఈ బాధితులు అందరూ కలిసి మాజీ మంత్రివర్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారికి కూడా వీళ్ళు గోడు వెలబుచ్చుకుంటే ఆయన స్వయంగా సిఎస్కి లెటర్ రాయటం జరిగింది ఈ సమస్య పైన. అయినా సరే ఈ రోజు వరకు కూడా ఇక్కడ కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ కూడా స్పందించలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం, ప్రజల ఆస్తులను కాపాడటం కోసం ఇలాంటి అమాయక ప్రజలు మోసపోతున్న తీరు, అమాయక ప్రజలు మోసపోకుండా వాళ్ళని చైతన్యపరిచి ఈ భూ కబ్జాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. విశాఖపట్నంలో జరుగుతున్న భూ ఆక్రమణలు చూసాం. గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీకి కరపత్రాలుగా, తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తలుగా ఉన్నటువంటి కొన్ని ప్రముఖ పత్రికల్లో, ప్రముఖ ఛానల్స్ లో కూడా విశాఖపట్నం భూ స్కాముల గురించి ఆ పార్టీకి సానుభూతి పనులని పత్రికల్లోనే రాయటం జరిగింది. వేలాది కోట్ల రూపాయల భూములు కూటమి నాయకులే దోచుకుంటున్నారని. కాబట్టి ఈ భూ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు
అధికారం ప్రజలు ఇచ్చిందే దోపిడీ కోసం, దోసుకోవడం కోసం అనే విధంగా పరిపాలన సాగుతుంది. ఏదేమైనా ఇలాంటి భూ ఆక్రమణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. 50 గజాల స్థలంలో ఒక పేదవాడు ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే సహించని జీవీఎంసీ అధికారులు అక్షరాల 5 ఎకరాల భూమి 100 కోట్లు విలువ చేసే ఈ భూమిలో ఇలాంటి అక్రమ కట్టడాలు కడుతున్నప్పటికీ కూడా కళ్ళప్పగించి చూడడం అనేది జరుగుతుంది. ఈ భూమాఫియా వెనకాతల ప్రధానంగా కూటమి ప్రభుత్వ నేతలు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. తెలియజేయండి సార్, ఈ భూ అక్రమణ వెనకాతలు ఉన్న ప్రధానమైనటువంటి నేతలు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి? ఇప్పుడు ఏదైనా కూటమి అధికారంలో ఉన్నట్టు ఇప్పుడు ఎవరిని అడిగినా సరే స్థానిక ప్రాధాన్యత మాకేం సంబంధం లేదని చెప్తారు. 100% కూడా ఏదైతే బర్మా కాంతిశీకులకు సంబంధించి భూ దురాక్రమణ జరుగుతుందో స్థానికంగా ఉన్న అందరికీ కూడా తెలిసి వెళ్ళింది. స్థానికంగా ఉన్న బీజేపీ నాయకుల అండదండలతోనే ఆ భూ కబ్జా అనేది జరుగుతుంది. అందుకనే మేము విచారణ చేయమని చెప్తున్నాం. తప్పకుండా మళ్ళీ కలెక్టర్ గారిని కలుస్తాం, అవసరమైతే సిఎస్ గారిని కూడా కలుస్తాం. కలిసి దీనిపైన విచారణ చేస్తాం. ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే కబ్జాకు పాల్పడి వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో వారందరిపైన వాళ్ళని శిక్షించే వరకు కూడా పోరాటం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కుమార్తె, సాక్షాత్ ఆయన కుమార్తె ఈ భూ వ్యవహారానికి కీలక పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీని మీద మీ వ్యాఖ్య ఏంటి? 100% ఇందులో ప్రధానంగా ఉన్నది బీజేపీ నాయకులు. అంటే ఎవరు ఏ విధంగా ఎవరి పాత్ర ఏంటనేది మనం స్పష్టంగా చెప్పలేదు. 100% కూడా స్థానికంగా ఉన్న బీజేపీ నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. స్థానికంగా ఉన్న బర్మా కాంతిశీకులందరూ కూడా చెప్పేదంటే దీని వెనక ఉన్నది స్థానిక శాసనసభ్యులు. ఆ స్థలం వద్ద మీరు ఏమైనా ఆందోళన చేపట్టే అవకాశం ఉందా? రోజు నిరంతరం బర్మా కాంతిశీకులు ఎవరైతే ఉన్నారో నిరంతరం కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అధికారులు విచిత్రంగా చోద్యం చూస్తూ ఉన్నారు, రెవెన్యూ అధికారులు. ఇది విశాఖ నగర నడిబొడ్డిన మురళీనగర్ ప్రాంతంలోని బర్మా కాలనీలోని అక్షరాల 5 ఎకరాల 100 కోట్ల స్థలాన్ని బీజేపీ నేతల చొరవతో, అధికారుల అండదండలతో భూ కబ్జా చేస్తున్న వైనం ఇది. దీనిపై అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో ఆందోళనకు దిగుతుందని, ఏదైతే ఆక్రమణకు గురైందో ఆ స్థలం వద్దే భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని, భూ కబ్జాదారులు పనిపడతామని మనకి విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు తెలియజేశారు. కెమెరామ్యాన్ రాజుతో రవికుమార్, యూటీవీ, వైజాగ్.